వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సుహాసనకి అలాగే శివాజీ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను మా రోషన్ ఇంకా బాణతో ఇది సెకండ్ టైం అండి చేయడము మిషన్ ఇంపాసిబుల్ తర్వాత. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సెకండ్ హ్యాపీ ఏంటంటే ఇక్కడ మా రియల్ ఫాదర్ లక్ష్మీకిరణ్ గారే దీంట్లో కూడా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. దానికోసం జోసెఫ్ అన్నకి ఇంకా సందీప్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ సిరీస్ చూసినంతసేపు మీ ఇంటర్ డేస్ అయితే గుర్తొస్తాయి. తప్పకుండా చూడండి. ఈటీవీ విన్ ఒరిజినల్స్లో జూలై 3 రోజు. చాలా థ్యాంక్స్ అండి. Thank you so much. First of all, I want to thank Joseph Anna and Sandeep Anna. నాకు ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ దిస్ సిరీస్. చాలా ఫన్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఐ వాంట్ యూ ఆల్ టు వాచ్. థ్యాంక్ యూ. హలో ఎవరివన్, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సుహాస్ అన్న థ్యాంక్ యూ, అండ్ అలాగే మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మా ఎయిన్ సపోర్ట్ చేసినందుకు. జోసెఫ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత మంచి క్యారెక్టర్ అర్జున్, ఇమ్రాన్, రాజు ఇలా ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సందీప్ అన్న ప్రదీప్ అన్న ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పలేను. అంటే మీ లవ్ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలనుకోరు. ఐ లవ్ యూ అన్న, అదే చెప్పగలను. అండ్ అలాగే మా వెబ్ సిరీస్ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఇయర్లో చేసిన మా ఇంటర్ డేస్ అంటే మీకు గుర్తుకు వస్తుంది, అంటే మీ ఇంటర్ డేస్ని బాగా గుర్తు వస్తుంది. మార్క్ యువర్ క్యాలెండర్, ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఆన్ July 3rd, ఓన్లీ ఆన్ ఈటీవీ ఒరిజినల్. వస్తున్నాం, హిట్ కొడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మీమర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడ్డా సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లేది మీరే అండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మా గెస్ట్ సుహాస్ అన్నకి, శివాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. సుహాస్ అన్న, యూఆర్ యాక్చువల్లీ ట్రూ ఇన్స్పిరేషన్. ఐ లవ్ యూ. అండ్ శివాజీ సార్, అలా చూడకండి సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది సార్. అందుకే ఆల్ ఇండియా ర్యాంకర్స్లో వెళ్ళి ర్యాంక్ కొట్టేశాను ఆల్రెడీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనివి అన్న మాకు అన్ని సాంగ్స్ ఇచ్చాడండి. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్స్, ప్రతిదీ చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆర్ సింజిత్ అన్న మాకంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి. అండ్ క్రేజీ ఉంటాయి ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. అండ్ మా ఎడిటర్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. సో మా ప్రొడ్యూసర్స్ సూర్య అన్నకి అండ్ సందీప్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. సందీప్ అన్న నాతో మీ మిషన్ ఇంపాసిబుల్ చేసిన తర్వాత నాతో అనేవాడు, రే అబ్బాయి ఒక మంచి కంటెంట్ చేద్దాం అని అనేవాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న. మీ దగ్గరికి ఎప్పుడైతే ఎయిర్ వచ్చిందో ఫస్ట్ కాల్ నాకు కట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎయిర్. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ నితిన్ అన్నకి అండ్ కిషోర్ అన్నకి థ్యాంక్స్. సాయి కృష్ణ అన్నకి, సారీ నితిన్. అండ్ ఈటీవీ నితిన్ అన్నకి, కృష్ణ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. కంటిన్యూస్గా సూపర్ కంటెంట్స్ ఈటీవీ నుండి తీసుకొచ్చి ఇప్పుడు ఇంత మంచి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే కథను కూడా మీరు నమ్మి బ్యాక్ ఆన్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ జోసెఫ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఒక ఏడీలా తిరుగుతూ ఉంటాడు అన్న ఆన్ సెట్స్లో. అండ్ ఒక మంచి రైటర్, ఒక మంచి డైరెక్టర్, దాంతోపాటు ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న మనిషి. సో దాన్ని నేను పుల్ ఆఫ్ చేశాను అనుకుంటున్నాను అన్న. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ జోసెఫ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన మన జీవన్ అన్నకి అండ్ చైతన్య అన్నకి, హర్ష అన్నకి, సునీల్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్లో క్యారెక్టర్ చేయడానికి పిలవంగానే మీరు ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా సిరీస్లో చేసిన ఆల్ ద క్యాస్టింగ్ క్రూ థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ నా జయ గాడు, భాను, మేము ఆల్రెడీ మిషన్ ఇంపాసిబుల్ చేసాం. సో మళ్ళీ మేము ఎయిర్ చేసేటప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. చాలా ఈజీగా చేస్తామండి మీ అందరం. And thanks to Akshara, thanks to Kirti, thanks to Gitu, thank you Monica.
అండ్ ఆల్ మై బాయ్స్. మేము ఎప్పుడు షూట్ చేస్తున్నా అసలు అనిపించలేదు మేము ఏదో షూట్ చేస్తున్నామని. వీ ఎంజాయ్డ్ లాట్ కాలేజ్ డేస్ లాగా. థ్యాంక్స్ టు చక్రధర్, థ్యాంక్ యూ అక్షిత్ నివాస్, థ్యాంక్ యూ మేఘాన్, థ్యాంక్ యూ మియాస్. ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఒక ఫేజ్ దాటే వస్తామండి. సో దీంట్లో కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, వాట్ నాట్, ఒక మంచి నాస్టాలజిక్ ఫీల్ అండి. మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ అని చెప్తానండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆల్ ఇండియా ర్యాంకర్స్, ప్లీజ్ డూ వాచ్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓన్లీ ఆన్ ETVN ఆన్ July 3rd. థ్యాంక్ యూ. మాట్లాడటానికి భయపడతాం మళ్ళీ మీరు జీవన్ అని. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ, సౌండ్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వెబ్ సిరీస్ నా దాకా వచ్చింది అంటే సందీప్ భాయ్, నేను ఒకరోజు నైట్ సమ్ పార్టీ మూడ్లో ఉన్నప్పుడు, అంతే కదా భయ్, తప్పుగా మాట్లాడలేదు కదా, ఇంట్లోనే కూర్చొని మంచిగా చిల్ అవుతున్నప్పుడు అన్న ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉంది చేస్తావా అని. చేసేద్దాం భయ్, దాన్ని ఏముంది మనదే కదా అని అంటే, ఇట్లా ఎయిర్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం అన్న, ఫ్లోర్ ఇన్ఛార్జ్ అన్న, నువ్వైతే కరెక్ట్ సెట్ అవుతావు అని. అండ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్, బాత్రూమ్ ఇన్ఛార్జ్ ఏందో నాకు అర్థం కాలేదు. సరేరా భయ్ చేద్దాం, ఎందుకంటే నా కాలేజ్లో కూడా వార్డెన్, మా కాలేజ్లో నేను ఇంటర్ నారాయణ కాలేజ్లో చదివానండి. అప్పారావు సార్ అని, నాకు తెలిసి ఇక్కడ ఇంటర్ ఎవరైనా చదువుంటే నారాయణ కాలేజ్లోనే చదువుంటే అందులో అప్పారావు గారు అని ఉంటారు. ఆయన ఫ్లోర్ ఇన్ఛార్జ్, వార్డెన్ అన్నీ. సో ఆయన డైలీ ఏం చేస్తారంటే పొద్దున్నే వచ్చి క్లాస్ రూమ్లో అట్లా చూస్తూ కూర్చుంటారు. అందరం భయపడుతూ ఉంటాం. ఆయన ఏం మాట్లాడు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడు. మా అందరికి ఉచ్చబడుతూ ఉంటుంది ఎప్పుడు ఏమంటాడా అని. సో నాకు అది బాగా ఆయనని ఇమిటేట్ చేయాలనిపించి చేసేద్దాం సందీప్ భయ్య అన్న. కరెక్ట్గా అదే క్యారెక్టర్ ఇచ్చారు, సేమ్ అట్లానే చెయ్యన్నా, నువ్వేం మారకు అన్నాడు. రైట్, దానికి తగ్గ కాలేజ్లో మంచోళ్ళు ఉంటారు, ఫ్రంట్ బెంచ్, సెకండ్ బెంచ్, లాస్ట్ బెంచ్. ఈ ముగ్గురు లాస్ట్ బెంచ్ నా కొడుకులు, వీళ్ళు పెద్ద కోతులు. వీళ్ళని ఆడుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఒకానొక సీన్, కొన్ని సీన్స్లో నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోయా. మా కాలేజ్ డేస్, నా ఫ్రెండ్స్, మా అందరూ ఈ షూటింగ్ అవ్వగానే నేను మళ్ళీ మా కాలేజ్ ఇంటర్ వాళ్ళందరినీ గెట్ టుగెదర్ చేసి పార్టీ చేసుకోవడం, ఇవన్నీ మాట్లాడుకోవడం, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మీరు ఈ వెబ్ సిరీస్ చూడడం వల్ల మీరు ఒకసారి మళ్ళీ మీ ఓల్డెన్ డేస్కి వెళ్ళి మళ్ళీ మీ లైఫ్ని ఒకసారి నెమరు వేసుకుంటారో ఏదో అంటారు కదా, నెమరు వేసుకో. సో ఒక్కసారి పేరెంట్స్ అయినా కానీ, పిల్లలైనా కానీ, ఇక్కడ మీడియా మిత్రులందరూ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. అంత బాగా అద్భుతంగా చేశాడు అండ్ తీశాడు మన జోసెఫ్. చూడ్డానికి అట్లా ఉంటాడు కానీ సావదబ్బి చెవులు మూస్తాడు. దాని వెనకాల తోడు సందీప్ భాయ్ అండ్ వాళ్ళ చందన్ ఎక్కడున్నారు, చాందిని గారు కూడా అట్లా చూస్తూ నవ్వుతుంటారు. కానీ అమ్మో, సెట్లో ప్రొడ్యూసర్ ఆవిడే కదా, సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళండి నేను బల్లగుద్ది చెప్తున్నాను, 100% మీ అందరికీ బాగా నచ్చుతుంది. July 3rd రిలీజ్ అవుతుంది ETVWinలో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో, అందుకని శివాజీ అన్నకి, శివాజీ గారికి చెప్తున్నాను వచ్చినందుకు. అంటే నాకు బాగా క్లోజ్ కాబట్టి అది ఫ్లోలో చెప్పలేకపోయాను, బట్ చెప్పాలి కదా, మా స్టేజ్ రూల్స్, ప్రోటోకాల్స్ అంటారు అది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ తప్పుగా ఏం మాట్లాడలేదు కాబట్టి చాలా నీట్గానే ఉన్నా, పర్లేదు. కుమార్ గారు థ్యాంక్ యూ. సుమారు 1.5 year నుంచి మొదలైన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఒక 2 నిమిషాలండి. 50 సంవత్సరాల క్రితం 2 ముఖ్య అధ్యాయాలు మొదలయ్యాయండి. ఒకటి తెలుగు సినిమా పరిశ్రమలో, రెండోది తెలుగు పత్రికా ప్రపంచంలో. అవే ఈనాడు, ఇంకా ఉషా కిరణ్ పిక్చర్స్. సో ఈ 50 సంవత్సరాల్లో సుమారు
70 మందికి పైగా కొత్త టెక్నీషియన్స్ని లాంచ్ చేసి అందులో 30కి పైగా దర్శకులు ఉన్నారండి. సో అలాంటి అధ్యాయంలో ఒక కొత్తది ఈటీవీని 2 సంవత్సరాల క్రితం మొదలైంది. అందులో లాంచ్ అవ్వబడబోతున్న 15వ దర్శకుడు జోసెఫ్ అండి. కంగ్రాచులేషన్స్ జోసెఫ్. సో ఈ 2 సంవత్సరాల్లో ఈటీవీ ఏం సాధించింది అంటే, అరే ఆడియన్స్ అందరూ అంటున్నారు చాలామంది, అరే మీరు థియేటర్లో రావాల్సిన సినిమాలు ఓటీటీలో చేసేస్తున్నారు అంటున్నారు. తర్వాత ఓటీటీలో వచ్చిన సినిమాల్ని వాళ్ళే థియేటర్కి తీసుకెళ్ళి దాంట్లో హౌస్ఫుల్ బోర్డులు వేసేంత వరకు తీసుకెళ్తున్నారు. సో ఇంతకంటే కొత్తగా చెప్పక్కర్లేదు ఈటీవీ నేను సాధించబోతుంది అనేది. ఇదంతా కారణం, వీటన్నిటికీ ముఖ్య కారణం శ్రీ బాపిరెడ్డి గారు, శ్రీ సాయికృష్ణ గారు అండ్ ద ఎంటైర్ యంగ్ ఈటీవీ క్లాన్ అండి. సో యావరేజ్ ఏజ్ ఇస్ 27, ఇదివరకు 25 అండ్ 2 years ఓల్డ్ అయిపోయారు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ అందరి కాంట్రిబ్యూషనే, ఒక 90s అయినా, ఒక వీరాంజలి విహారయాత్ర అయినా, మొన్న వచ్చిన తెలుగు సెన్సేషన్ అనగనగా అయినా, రాబోతున్న ఓటీటీలో మేము అనుకుంటున్న ఆల్ ఇండియన్ రికార్డ్ కొట్టబోతున్న ఆల్ ఇండియా ర్యాంకర్స్ కూడా. సో ముఖ్యంగా ఇది జరగడానికి కారణం ఇద్దరు వ్యక్తులండి. ముఖ్యంగా ఒకటి సుహృత్ డోంట్ యాక్ట్, సో వినమ్రత నటిస్తున్నాడు. సో కిషోర్, వీళ్ళిద్దరూ దీన్ని ఫైండ్ చేసి క్యూరేట్ చేసుకొని తర్వాత మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత సింగిల్ సిట్టింగ్ ఎవ్రీథింగ్ ఇవాళ. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్, బట్ ఇవన్నీ మొదలవ్వాలంటే ఒక పునాది ఉంటుంది. ఆ పునాదికి కారణమైన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. యా. అండ్ సందీప్ రాజ్, మా అందరికీ ఓపెన్గా చెప్తున్నాం, మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ సందీప్ రాజ్ సుహాస్. 2015లో ఓటీటీ అనేది లేదు, యూట్యూబ్ అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతూ 1 million రికార్డుల కోసం కొట్టుకుంటున్న సమయాలు అవి. అలాంటి టైంలో యూట్యూబ్ అంటే గొడవలే కాదు, అందులో కొత్త కంటెంట్ చేయొచ్చు, క్రియేటివ్ కంటెంట్ చేయొచ్చు, అక్కడి నుంచి డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది సందీప్ రాజ్ అండ్ సుహాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇద్దరు మొదలెట్టిన ఇన్స్పిరేషన్ని మేమందరం తీసుకొని ముందుకెళ్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సందీప్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. అండ్ వన్ మోర్ పర్సన్, జోసెఫ్ క్లింటన్. జోసెఫ్ అతి తక్కువగా మాట్లాడి అతి ఎక్కువగా పనిచేసే వ్యక్తి. ఎందుకంటే సక్సెస్ ఇది ఖచ్చితంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది. నిలబడిన తర్వాత తను కనిపించాడు, ఎందుకంటే అంత వెనకలు ఉండే వ్యక్తి. బట్ అందరినీ నడిపించే వెనకలు ఉండే ఒక పవర్ లాంటాడు. సో థ్యాంక్ యూ జోసెఫ్. వాట్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎయిర్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ క్రోర్స్ అండ్ క్రోర్స్. ఈ మధ్య మా దర్శకులందరూ పెద్ద పెద్ద సంస్థల్లో అడ్వాన్సులు తీసుకుంటున్నారు, విచ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్. జోసెఫ్ కోసం ఒక చెక్ రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఆల్ 5 బ్యూటిఫుల్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ భాను మా నెక్స్ట్ సినిమాలో హీరోగా చేస్తున్నాడండి. దాంట్లో వేరే రకం చూస్తారు, బట్ భాను దీంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చదువుకోవాలని కోరుకొని పేరెంట్స్ ఉండరు, ఏం చదువుతానులే అనుకొని పిల్లలంటూ ఉండరు, ఇంటర్ డేస్ ఎంత బాగుండేవిరా అని గుర్తు తెచ్చుకొని మనుషులు అంటూ ఉండరు. అలాంటి వెనక్కి తిరిగి తలుచుకున్నప్పుడు బాగా రిలేట్ అయ్యే క్యారెక్టర్స్లో భానుది ఒకటి. ఎందుకంటే 10th తర్వాత ఏదో చేద్దామని ఏమీ చేయకుండా ఏం చేయాలో తెలుసుకునే ప్రాసెస్లో ఒక పాత్ర ఉంటుంది. అలాంటి పాత్ర మాది అందరిది కాబట్టి భాను థ్యాంక్ యూ. ఇమ్రాన్, జయతీర్థ, సో దే విల్ బీ కాల్డ్ బై దేర్ నేమ్స్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ సిరీస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఇమ్రాన్, జయతీర్థ, థ్యాంక్ యూ. అండ్ రోషన్, ద సూపర్ స్టార్ ఇన్ మేకింగ్, congratulations on the court and advance congratulations on the streak. Yeah, and జీవన్ గారు, నమస్తే అన్న. దీంట్లో ఒక కొత్త పదాన్ని ట్విస్ట్ చేశారండి, బొంబ క్లాట్ అని. ఆ బొంబ క్లాట్ ఏంటి, అదేంటి మెడలో క్లాటా లేకపోతే ఇంకొకరి క్లాటా అనేది ఆయనే చెప్తారు, దానికి సంబంధించింది. ఆఫ్టర్ దిస్ ఆ పదాన్ని బాగా వింటూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఆయన ఇచ్చిన పదమే, రాసింది కాదు, బొంబ క్లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లోలోనే వజ్రాలు పడుతూ ఉంటాయండి. అండ్ కమింగ్ టు సింజిత్ బాయ్ ప్లీజ్ కమ్. యాక్టింగ్ ఎందుకు బాయ్, ఎందుకు? లాస్ట్ 22 daysగా యావరేజ్ ఒక రోజు పడుకుంది 2.5 hours. నేను జోక్ చేయట్లేదండి. 7 episodes కంపోజిషన్, క్రియేషన్, కంపోజిషన్, మిక్సింగ్, మాస్టరింగ్, ఎవ్రీథింగ్ లాస్ట్ 22 days డెవలప్ చేశాడు తను. సో ఫాలోడ్ బై సంతోష్, మిక్సింగ్ ఇంజనీర్. ఎయిర్ అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, ఈ ప్రాజెక్ట్ మాట్లాడిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్లో మ్యూజిక్ చేయడం, మిక్సింగ్ చేయడం చాలా టఫ్ అండి. ఎందుకంటే 10s of characters ఉంటాయి, అంబియన్స్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో
దీస్ టూ పీపుల్ ఆర్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సంతోష్ భాయ్, సింజిత్ భాయ్, థ్యాంక్ యూ. ఒకప్పుడు సింజిత్ ప్రసాద్ ఎంఎక్స్ బయట రివ్యూస్ చెప్పేవాడు, చాలా పాపులర్ యూట్యూబ్లో. దీనికి కూడా రివ్యూ చెప్పాలని కోరుకుంటున్నా. అండ్ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్ పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. ఈజ్ పార్ట్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్ లైక్ రాజా సాబ్ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్ మినిట్లో హీ అక్సెప్టెడ్ అవర్ రిక్వెస్ట్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. అండ్ సేమ్ ఈజ్ విత్ మనోజ్. థ్యాంక్ యూ మనోజ్, తక్కువ సార్లు కలిసిన వెరీ గుడ్ ఒకేషన్స్లో కలిసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్, ఆల్ ఆఫ్ దెమ్ రిలీజ్ తర్వాత ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకుంటారండి. ఒక సీన్ ఉంటుంది మీరు రీల్స్లో కనీ వినేనుగా రీచ్ చూస్తారు ఆ సీన్కి. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. అండ్ ఫైనలీ రమణ భార్గవ్ గారు, శివోహం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ముగించే ముందు ఇదంతా మొదలైంది ఎక్కడి నుంచి అని వెనక్కి తిరిగి చూసుకుంటే, శేఖర్ అనే ఒక ప్రొఫెసర్, ఒక మ్యాథ్స్ టీచర్ దగ్గర 90s అని ఒక వండర్ఫుల్ సిరీస్లో చాలా రీఎంట్రీతో ఒక నవనూతన పరిచయంతో తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎంత దూరం వెళ్ళినా మా అందరినీ పట్టుకొని మాకు అవసరం ఉన్నప్పుడు అడగకుండానే ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్న మంగపతి గారు, శ్రీ శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఆల్ ఇండియా ర్యాంకర్స్, మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ ధైర్యమే ముందుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ ఉంటుంది, మీరు చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ నచ్చితేనే సెకండ్ ఎపిసోడ్ చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ అండి, సెకండ్ ఎపిసోడ్ ఫ్రీ కాదండి. అన్నీ ఫ్రీ చేస్తే ఇంకా అవుట్ అండి మేము. 1 month మొత్తం తెలుగు ప్రజానీకంలో అన్ని సబ్స్క్రిప్షన్స్ కొనబోతున్న జీవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ ఆల్. థ్యాంక్ యూ. తెలుగు మీడియా అందరికీ మమ్మల్ని ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. నేను ఎక్కువసేపు మాట్లాడను, నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఎవ్రీ వన్ హూ కాంట్రిబ్యూటెడ్ టు ఎయిర్. ఇంకో హిట్ కొడతాం, ఇంకో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఒకటి, పిలవగానే వచ్చినందుకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి సుహాస్ గారికి, శివాజీ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. వి కాంట్ ఆస్క్ మోర్ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ద మీడియా పార్ట్నర్స్ అండ్ థ్యాంక్ యూ గెస్ట్ విచ్చేసినందుకు శివాజీ గారికి అండ్ సుహాస్ గారికి. ఈ సిరీస్ ఫస్ట్ నా వరకు వచ్చింది నా ఫ్రెండ్ సూర్య దగ్గర. ఆ తర్వాత నాకు ఇంత మంచి డైరెక్టర్ని పరిచయం చేశారు, జోసఫ్ గారిని. తర్వాత మా సందీప్ దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు, ఈటీవీ వాళ్ళకి పరిచయం చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ, ఈ కాన్సెప్ట్ని మీరు తీసుకున్నందుకు అండ్ మమ్మల్ని నమ్మి ఈ స్క్రిప్ట్ని మీరు చూస్ చేసుకొని ఇంత మంచిగా మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ టు అవర్ 3 idiots. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్స్ టు అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్, వాళ్ళ క్యారెక్టర్స్లో నిజంగా రాక్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు జీవన్ గారు, హర్ష గారు అండ్ రమణ భార్గవ్ గారు. సమీర్ గారు రాలేకపోయారు, సమీర్ గారు కూడా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అండ్ చైతన్యరావు, నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. థ్యాంక్స్ టు అవర్ క్రూ, మ్యూజిక్ డైరెక్టర్ అనీవి అండ్ సింజిత్ అండ్ మా డిఓపి మనోజ్ అండ్ మా ఎడిటర్ వెంకటేష్ అండ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీకు ఈ సిరీస్ అయితే నచ్చుతుంది. నాస్టాలజీ అని చెప్పలేను కానీ డెఫినెట్గా ఇంటర్కి మీరు రిలేట్ చేసుకుంటారు. మీరు ఇంటర్ కాలేజెస్లో ఏవేవైతే చూసారో డెఫినెట్గా వాటికైతే రిలేటబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈటీవీ విన్లో వాచ్ చేయండి దీన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా పీపుల్ అందరికీ అండ్ శివాజీ గారు అండ్ సుహాస్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. సో ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మ్. అదే చాలా లైక్ ఈ మూమెంట్ కోసం లైక్ విల్ బి సో మచ్ ప్రిపేర్డ్, బట్ వెన్ ద మూమెంట్ కమ్స్ మనకి అంత చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. బట్ ఎంత టాలెంటెడ్ ఉన్నా, మన దగ్గర ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నా, వాట్ ఎవర్ వీ హ్యావ్, మనకి ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ సందీప్ అన్న అండ్ నితిన్ అన్న అండ్ సాయి అన్న అండ్ సూర్య ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. సో జస్ట్ నా స్క్రిప్ట్ చూసి ఇంకేమీ లేకపోయినా సార్, యూ పీపుల్ బిలీవ్డ్ ఇన్ మీ. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ with what we made together. So actually నేను చాలా మందికి థ్యాంక్ చేయాలి. లైక్ ఐ హ్యావ్ టు షేర్ లైక్ ద క్రెడిట్ విత్ సో మెనీ పీపుల్. సో డెఫినెట్లీ నేను ఇప్పుడు కాదు, ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు డైజెస్ట్ ఆల్ దిస్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.
వచ్చినందుకు. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ట్రైలర్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ యూ ఆల్ విల్ ఆల్సో లైక్ our content. So watch it on ETV Win, premieres on July 3rd. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 year తర్వాత 1.5 year నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఎయిర్ మీద లాస్ట్ ఇయర్ జూలైలో షూట్ స్టార్ట్ చేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక ట్రైలర్ లాంచ్ ఇదంతా ఇంకొక 5-6 రోజుల్లో రిలీజ్ అవుతుంది కంటెంట్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చాందిని. ఈ కంటెంట్ని పట్టుకొని అక్కడ అలా కాకుండా నాకు తీసుకొచ్చి ఆ కథ వినిపించి జోసెఫ్తో, నాకు జోసెఫ్ ఫస్ట్ చెప్పిన నరేషన్కి అసలు జోసెఫ్ నరేషన్ అంటే జోసెఫ్ అనేవాడి గురించి ఏం చెప్పాలనంటే తను అసలు షూటింగ్ చేయడం ఆపేసి ముందు కెమెరా పెట్టి తను చెప్తున్న నరేషన్ ఒకసారి రికార్డ్ చేసి అది వినాలి, అదే హిట్ అయిపోద్ది అక్కడే కంటెంట్. ఆ లెవెల్ నరేషన్ ఇస్తాడు తను. సో అంత మంచి నరేషన్ విన్న తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఏంటనంటే నా ఇంటర్ లైఫ్ గురించి నేను చాలామందితో షేర్ చేసుకునేవాడు అనమాట. నేను కూడా గూడవల్లి చైతన్యాల్లో నేను కూడా ఒక ఐకాన్ అనే బ్యాచ్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యాను నేను. అప్పుడు చాలామందికి చెప్తుంటే అమ్మా మన ఇంటర్ దాంట్లో ఇంత డ్రామా ఉంది, ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి తీయాలనుకున్న టైంకి జోసెఫ్ వచ్చి చెప్పగానే ఎలాగైనా అంటే ఇది ప్రొడ్యూస్ చేయాలా మనం అంటే ఆల్రెడీ ఆ టైంకి మోగ్లీ స్క్రిప్టింగ్గా జరుగుతుంది, మనకి ఈ టైంలో ఇది అవసరమా ప్రొడక్షను అని అనుకుంటే నాకున్న ఏకైక ఆలోచన ఏంటనంటే ఇందులో ఏదో రకంగా ఒక చిన్న భాగం అవ్వాలి అని. అంటే ఒక ప్రొడక్షన్ అన్న వంకతైనా ఇందులో ఒక భాగం అవ్వాలి ఎయిర్ అనే దాంట్లో అన్న ఉద్దేశంతోనే దీన్ని పట్టుకొని వదలకుండా అలాగే ఇందా చెప్పినట్టు సుహృత్ కిషోర్ వీళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టి ఎలాగైనా ఎక్కాలి అని చెప్పి ఆ తర్వాత సింగిల్ సిట్టింగ్లో మొత్తం నరేషన్ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో చాలా అద్భుతమైన జర్నీ ఇది ఎయిర్ది. అంటే ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్న టైటిల్ చూసి ఇది నిజంగా చిన్నపిల్లల కంటెంట్ ఏమో, ఏదో కాలేజ్ వాళ్ళ గోలా అనుకుంటారేమో, అస్సలు కాదు ఇది. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకన్నా కూడా మన ఇంటర్ డేస్ గుర్తొచ్చే కంటెంట్ ఇది. ఎందుకనంటే నేను చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్, జోసెఫ్ చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ నుంచి తీసుకొచ్చి రాసింది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటే మళ్ళీ టాపర్స్ది కూడా కాదు, ప్యూర్ బ్యాక్ బెంచర్స్ కంటెంట్ ఇది. ఒక పచ్చిగా చెప్పాలి అని అంటే ఈ కంటెంట్ ఎలాంటి వాళ్ళ కోసం అంటే మనం శంకర్ గారి సినిమాలు, మురుగదాస్ గారి సినిమాలు చూసేటప్పుడు హీరో ఒక ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడుతుంటే ఒకడు సెలూన్లో కూర్చొని హెయిర్ కట్ చేస్తా టీవీ చూస్తుంటాడు, ఇంకొకడు వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటూ టీవీ చూస్తుంటాడు. అలా ప్రతి ఒక్కళ్ళు బ్యాచిలర్ రూమ్లో కూర్చొని చూసేవాళ్ళు అందరికీ ఇచ్చే కంటెంట్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మొత్తం కంటెంట్ చూశాను, బ్యాచిలర్ రూమ్లో హ్యాపీగా ఫ్రెండ్స్తో కూర్చొని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక పార్టీ పెట్టుకున్న టైంలో ఎయిర్ అన్నది ప్లే చేసుకొని చూడండి, కింద పడి నవ్వుతారు, పిచ్చ కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. అంత యూనివర్సల్ కంటెంట్ ఇది. ఖచ్చితంగా సీరియస్ కంటెంట్ అయితే కాదు, ఏదో మెసేజ్లు ఇచ్చే కంటెంట్ కాదు, పీక్ కనెక్టివిటీతో ప్రతి డైలాగు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి డైలాగు మనం లైఫ్లోంచి దాటొచ్చిన మనం ఇది ఒకసారి విన్నాం కదా అనిపించే ప్రతి మాట అలాగే తగులుతుంది. ఆ లెవెల్ వచ్చిన కంటెంట్ ఇది. సో ఎయిర్ గురించి, సో ఇప్పుడు ఇందులో టీం గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జర్నీలో డెఫినెట్గా 1 year ఆఫ్ జర్నీలో ఈ కంటెంట్ మేము చేసిన బడ్జెట్ చెప్తే ఇప్పుడు మీరు చూసిన రేపు చూడబోయే కంటెంట్కి మేము చెప్తే షాక్ అయిపోతారా, అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. నేను తర్వాత ఎలాగో సక్సెస్ మీట్కి ఫిక్స్ అయిపోయారు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తా, షాక్ అవుతారు. 4 గంటల కంటెంట్ ఒక ఇన్ని ఎపిసోడ్లు ఈ బడ్జెట్లో చేశారా, ఈ బడ్జెట్లో ఎలా తీసుకొచ్చారు అది ఇదనంటే ఇంతమంది కాస్టింగ్ మీరు చూసినట్టయితే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటనంటే ఈ కంటెంట్ అద్దరిపోయింది, నా క్యారెక్టర్ అద్దరిపోయింది, నేను దీనికి న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నమ్మి వాళ్ళు తీసుకునే దాంట్లో సగం అవనివ్వండి ఎంతో తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు నేను ఇందులో భాగం అవ్వాలి అని చెప్పి చేయటం వల్లే ఈ బడ్జెట్లో అయ్యింది, ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది. సో ప్రతి టెక్నీషియన్కి ప్రతి యాక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. పేరు చెప్పమైనా జీవన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అదే నువ్వు తగ్గించుకున్నావు కదా అదే. సో చైతన్యరావు ఇందులో ఈ 3 క్యారెక్టర్లకి ఏదైతే లీడ్స్గా ఉన్న అర్జున్, ఇమ్రాన్ రాజుకి వెనకాల ఒక బ్యాక్ బోన్గా ఉండే క్యారెక్టర్లో చైతన్యరావు కానివ్వండి, హర్ష గడ్ కానివ్వండి. సో వీళ్ళందరూ ఒక ఇంత నమ్మారు ఈ కంటెంట్ని. అంటే ఏదో మేమేదో మార్చేస్తాము ఇది అని కూడా కాదు, అంటే ఒక టెక్నికల్లీ హై ఉంటుంది అలా కాదు, సింపుల్గా కూర్చొని పిచ్చగా ఎంజాయ్ చేసే కంటెంట్. అదైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ బాయ్స్. మిషన్ ఇంపాసిబుల్లో యాక్ట్ చేసినప్పుడు నేను సుహాసు కలిసి యాక్ట్ చేసినప్పుడు పరిచయం అయ్యారు ఈ 3. సో వాళ్ళని చూసి చాలా ముచ్చటేసింది, వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయాలి అని చెప్పేసి
ఎప్పుడైతే ఈ కథ రాగానే ముగ్గురు అని అనగానే టక్కున వీళ్ళు ముగ్గురికే ఫోన్లు కొట్టేసి ఒక్క నరేషన్లో అయిపోయింది. లవ్ యూ అంతే, మీరు తప్ప ఇంకెవరు కనపడరు ఈ క్యారెక్టర్లకి. ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్స్, ఇరగదీస్తారు అంతే. అండ్ అది నుంచున్నాడు. ఇంకొకటి, ఈ 1 year జర్నీలో చాలా చాలా దాటుకొని వచ్చాము. మీరు ఒక శంభో శంభో సినిమా చూస్తే ఒక ఇద్దరు లవ్ కపుల్ ఇద్దరు అలా లేచిపోతూ బస్సులో పరిగెడుతుంటే వెనకాల రవితేజ గారు ఇలా పరిగెడుతూ ఇద్దరు ఫ్రెండ్స్ పరిగెడుతూ జోబులోంచి డబ్బులు తీస్తూ ఎక్కండి తొందరగా వెళ్ళండి నన్ను బస్సు ఎక్కిస్తారు కదా. ఆ బస్సు మేమైతే ఆ వెనకాల ఉండే అల్లరి నరేష్ గారు రవితేజ గారు ఎవరనంటే నితిన్ సాయికృష్ణ అనమాట. ఆ లెవెల్లో నడిపించారు ఈ కంటెంట్ని. లేదు మేము ఉన్నాం కానివ్వండి అని చెప్పేసి ఏదున్నా ఇంతమంది యాక్టర్స్కి డేట్స్ ప్రాబ్లం అవుతున్నా కూడా ఓపిక్గా కూర్చొని ఇంత ముందుకు తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్ప ఎవరు ఈ కంటెంట్ అయితే చేసేవాళ్ళు కాదు. ఇంత ప్యాషన్తో ఇలా కూర్చొని ఇంత నమ్మి థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఇంకెవరన్నా వీళ్ళందరికీ థ్యాంక్స్. ఒక్కళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సిరీస్ విషయంలో. సింజిత్ ఇరగ్గా తీసి అవతలేసావంతే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు లాస్ట్ ఈ టైంలో తను తీసుకున్న స్ట్రెస్ కానీ తను ఇచ్చిన అవుట్పుట్ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ని. థ్యాంక్ యూ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ని. అంటే నేను ఇందాక అన్న యూనివర్సల్ కంటెంట్ అన్నా కదా, ఆ లెవెల్ ఒక హైస్. రేపు మీరు ఒక ప్రీమియర్కి వచ్చినప్పుడు థియేటర్లో చూస్తే ఏంటొక మాస్ సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది. ఆ లెవెల్ అరుపులు అవి వింటారు. దానిచ్చే హైస్, ఆ కంటెంట్ అలాంటిది. సో అండ్ ఇందాక నేను అన్నట్టు ఈ బడ్జెట్లో చేసినందుకు ఇంకొక రీజన్ ఏంటంటే సూర్య ప్రొడ్యూసర్ నేమ్గా చూశారు, సూర్య వాసుపల్లి అని చెప్పి. తను కాలేజ్ మాకు చాలా సపోర్ట్గా నుంచున్నాడు. తన దగ్గర మొదలైంది కదా. తను జోసఫ్ వాళ్ళిద్దరు ఆలోచనలోంచి పుట్టి తను జోసఫ్తో మాట్లాడుతున్నప్పుడు జోసఫ్ కథ రెడీ చేసి ఆ లెవెల్లో చేశారు. సో సూర్యకి చాలా చాలా థ్యాంక్స్. తను వీళ్ళిద్దరూ కలిసి మొదలుపెట్టి అంటే అసలు ఇక్కడ ఇలా ఈరోజు నుంచునే వాళ్ళమే కాదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్గా ఎవరినన్నా మర్చిపోయాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్. థ్యాంక్ రా చేయి కూడా ఇవ్వట్లేదు. ఓకే డన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు అందరూ. జూలై 3న ఎయిర్ రాబోతుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీస్తో, ఎందుకనంటే ఓటీటీలో వచ్చే కంటెంట్ ఫ్యామిలీస్తో చూడండి అని చెప్పడం చాలా రేర్. ఎందుకనంటే అక్కడ ఈటీవీ విన్ అని ఒక లోగో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పచ్చు. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా, సిరీస్లు అనగానే అందరూ ముద్దుల్ని నమ్ముతున్న టైంలో ముద్దుగా ఉండే కంటెంట్ నమ్మే మనుషులు వీళ్ళు ఈటీవీ. సో అలాంటి కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా డిఓపి మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ షెడ్యూల్లో నాకు చాలా సపోర్ట్గా ఉండి నుంచున్న ఆనంద్, డిఓపి ఆనంద్, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెక్కువ లాగాను. బట్ July 3rd ఎయిర్ చూడండి, అదిరిపోద్ది. యూ విల్ లవ్ ఇట్. యూనివర్సల్ కంటెంట్ వస్తుంది, ఎంజాయ్ చేస్తారు. ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ. సుహాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. సందీప్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంకా ఇద్దరం ఒకటే కాబట్టి మా ఫంక్షన్కి గెస్ట్గా వచ్చేసిన శివాజీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరు తెలిసిన వాళ్ళే నాకు. మన రోషన్, భాను, జయతీర్థ, మిషన్ ఇంపాసిబుల్ అప్పుడు కో ఆర్టిస్టులు అందరం. వాళ్ళ ముగ్గురు, నేను, సందీప్, రిషబ్ శెట్టి అన్న. వాళ్ళ ముగ్గురు ఇచ్చే ఎక్స్ప్రెషన్కి మా ముగ్గురికి మబ్బులు ఎగిరిపోయాయి అప్పుడు. ఫెంటాస్టిక్ యాక్టర్స్, నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ వీళ్ళు ముగ్గురు. అండ్ సింజిత్ కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి వర్క్ చూస్తాం, చాలా బాగుంది. ప్రౌడ్ ఆఫ్ యూ సింజిత్. ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ మా మనోజ్ డిఓపి, మా ఫ్రెండ్ బామర్దేయుడు, ఎప్పటి నుంచి వచ్చినప్పుడు తెలుసు. అతను వర్క్ తీసేసాడు. కలర్ ఫోటోకి అసిస్టెంట్ కెమెరామ్యాన్గా చేసాడు, సెకండ్ అంతే కదా చేసాడు. తన వర్క్ కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ జోసఫ్ డైరెక్టర్కి తనని కలుస్తూ ఉండేవాడిని సందీప్ వాళ్ళ ఇంటి దగ్గర. ఆల్ ద బెస్ట్ డార్లింగ్. ఆ జీవన్ అన్న, ఆర్టిస్టులు అందరికీ, సునీల్ అన్న, చైతన్య, హర్ష, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ చాందినీరావు ప్రొడక్షన్లో
సుహాస్ గారికి వెల్కమ్ అంట, నువ్వు ఏంటో మరి. అండ్ సందీప్కి, చాందినికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈటీవీ తెలుసండి బాబు, ఈటీవీ విన్ అని వచ్చేలోపు విన్ అనేసి తెలుసు. ఫెంటాస్టిక్ కంటెంట్స్ వస్తున్నాయి, చాలా పెద్ద ఫ్యాన్ ఈటీవీ విన్ వర్క్కి. అండ్ దీనికోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తాను. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ హాయ్, అండ్ వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. గంగపతి వరకు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మీలో ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారా? రోషన్ దగ్గర ఉంది ఐఫోన్. ఒక సినిమా ఆడితే పారేసుకుంటావరా నువ్వు? అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. చదువు అంటే చాలా ఇష్టం అండి నాకు, కానీ చదువుకోవాలనుకున్నప్పుడు గాలికి తిరిగాను ఎక్కువ. డెఫినెట్గా చదువు చాలా అవసరం, అనుమానమే లేదు. సహజంగా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీకి వచ్చే వరకు గాలి తిరుగుళ్ళన్నీ అవుతాయి. అయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ. అసలు ఏదైనా టైటిల్ పెట్టగానే నాకు అసలు చూడగానే ఇంకా ఆ రోజే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజే ఈటీవీ విన్లో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ 90sని కూడా క్రాస్ చేసే సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి. వాస్తవంగా చాలా హింస కార్యక్రమం ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది. చాలా హింస పిల్లలకి. హింస అంటే జనరల్గా సహజంగా ఆది మానవుడి నుంచి ఎవల్యూషన్ అయిపోయి వాడు రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని ఒక స్థాయి నుంచి ఎక్కడికో అవసరమైతే ఈ భూమి అంతా వెళ్ళిపోతే ఆకాశంలో ఎక్కడ ఉండే పరిస్థితి క్రియేట్ చేసిన మనిషిని ఏం చేస్తున్నారంటే, ఇదంతా కూడా మెదడు చేసే పని కదా, ఆ మెదడుని ఒకే చోట ఆ 4 గోడల మధ్య ఎట్టి పరిస్థితుల్లో వీడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అత్యంత దారుణమైనటువంటి ఈ భూమి మీద ఒక హేయమైన చర్య అది నా దృష్టిలో. న్యాచురల్గా చదవాలి వాడు, న్యాచురల్గా వాడికి రావాలి, అప్పుడు వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, అంటే అప్పటిదాకా వాళ్ళందరిని బంధించేసరికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చాలామందిని చూసారు. పిచ్చోళ్ళు అంటే ఇంకేం తెలియదు వాళ్ళకి, ఏం చేయాలో, ఎవరితో మాట్లాడాలి. సో ఈ సిరీసు అలాంటి తల్లిదండ్రులకు గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. పిల్లలు చదివేసి వెంటనే వాడు పెద్ద ఐఐటీలు ఇంజనీర్లు అయిపోయి వాడు దేశం దాటి వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో వాళ్ళందరినీ కింద తొక్కేసి వీడు మాత్రం పైకి లేసి అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి, ఇది కార్యక్రమం. ఇది కాదు మనిషి అసలు. అలాంటి సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు మార్పు రావాలనే కోరుకోండి. ఎందుకంటే ఈటీవీ అంటేనే అకౌంటబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ. రామోజీరావు గారు నిజంగా తెలుగు జాతిలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం. ఆయన సొసైటీ ఎలా ఉండాలి అని కలలు కన్నాడో, వాళ్ళ సంస్థల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత గొప్ప కథలు తీసుకెళ్ళినా, ఎంత ఎంటర్టైన్మెంట్ కథలు తీసుకెళ్ళినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు వాళ్ళు. అది లేకుండా వాళ్ళ కంటెంట్ ఉండదు, ఉండాలి. అలాగే నాకు ఈ మధ్య తెలుగు అనేది వదిలేస్తున్నాం. నేను స్క్రిప్ట్లో కూడా చూస్తున్న ఇంగ్లీష్ అని రాస్తున్నారు, నాకు బుర్ర పాడైపోతుంది. తెలుగు మాతృభాషలో ఉండేటటువంటి కిక్కు. మీరు జంధ్యాల గారి సినిమాలో కామెడీ ఇప్పుడు ఏమన్నా చేయమని చూద్దాం. తెలుగు గ్రిప్పు కావాలి. తెలుగుని మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి, కానీ స్క్రిప్ట్లు తెలుగులో మ్యాక్సిమం రాసుకోండి. తెలుగులో ఉన్న మన అంటే అమ్మ భాషలో ఉన్నటువంటి ఫన్ కానీ ఎమోషన్ కానీ ఇంకా ఏ భాషలో దొరకదండి, ఎట్టి పరిస్థితిలో దొరకదు. ఇంకా నిజంగా చెప్పాలి, మీరు అనుకున్నది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుద్ది ఆ స్క్రిప్ట్. అలా ముందు డైరెక్టర్లు అందరూ కూడా ప్లీజ్ ఇంగ్లీష్ అనే పదాన్ని ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి గత 3-4 సంవత్సరాలుగా తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంత ముందులాగా బయట నుంచి తీసుకురావట్లేదు. లక్కీగా మొన్న థ్యాంక్స్ నాని గారు ఎక్కడ ఇంకో బయట నుంచి వచ్చే వెళ్ళను తెచ్చుకోకుండా
నేను చేయగలిగిన నమ్మకం పెట్టుకొని చేశారు. తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడికి ఆ కిక్కు వేరే, అసలు ఆ భాషను చూస్తే ఆ కిక్కు వేరే. అంటే నేను ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నా కదా, చూస్తున్నా టింగ్లీష్ అని రాస్తున్నా. టింగ్లీష్ ఏంటారా మీ ముఖం, తెలుగు చక్కగా డైలాగు రాయండి ప్లీజ్. డైరెక్టర్లకు నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఓకే, న్యూ ఏజ్ మేకింగ్, కొత్తగా ఆలోచన ఏమీ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్, ఇంతకు మించి ఏమీ ఉండదు. మీరు ఎన్ని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్, ఆల్ అబౌట్ ఎమోషన్ సినిమా అంటే. అందుకే నిన్న కన్నప్పలో లాస్ట్ 1 hour ఇరగ తీసేసిందన్న కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఆ ఎమోషన్ అనేది అమ్మ భాషలోనే ఉంటుంది. ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద సబ్జెక్టు అయినా చెప్పాలనిపించింది, చెప్తున్నాను. సో ఇక మా సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా సాయికృష్ణ గారు కానీ, నితిన్ గారు కానీ, అలాగే ఎంటైర్ టీమ్, ఈటీవీ విన్ టీం వాళ్ళు ఖచ్చితంగా టువర్డ్స్ సొసైటీకి ఉపయోగపడేది, అలాగే బ్రహ్మాండమైన ఒక కొత్త రకంగా కథని చెప్పే ప్రయత్నాలు వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవుద్ది. అలాగే మిత్రుడు సందీప్ రాజు గారు నిజంగా ఇన్స్పిరేషన్ అండి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. మనకి టువర్డ్స్ ఆర్ట్ పట్ల డెడికేషన్ ఉంటే జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాడు ఆయన. సో అలాగే తమ్ముడు సుహాస్ కానివ్వండి, ఇవాళ అటు నుంచి ఇటు రాకుండా మనోడిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు, విచ్ ఇస్ గ్రేట్. నిజంగా చాలా సంతోషం. సో ఖచ్చితంగా చేసినటువంటి ఈ సిరీస్లో చేసినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది. నాకు బాగా నచ్చింది ఆటోడి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఏదైనా చెప్పండి, చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్కి దొరికిపోయిన సందర్భం ఏమైనా ఉందా? పేరెంట్స్కి ఎప్పుడు దొరకలేదు పాపం, వాళ్ళు చదువుకోలేదండి. ఓకే, 9th క్లాస్లో అటెండెన్స్ వేయించుకోగానే కరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేట గోడ దూకేసి 11 o'clock షోకి వెళ్ళేవాడిని. పక్కనే ఉండే సత్యనారాయణ టాకీస్ అని. అది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సార్ తప్పానండి, ఇంటర్మీడియట్ తప్పాను నేను. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డైలీ నర్సరావుపేట నుంచి రిలీజులు ఉండేవి కాదు. నర్సరావుపేటలో 7 థియేటర్లే ఉండేవి. సో గుంటూరులో అయితే మాకు 16 థియేటర్లు దాకా ఉండేవి. మార్నింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో 2 చూసి దొంగల బండికి దొనకొండ బండి ఉండేది, ఆ బండికి నర్సరావుపేట వచ్చేవాళ్ళం. ఇంతకు మించి ఏమీ లేదు, చదివింది లేదు, చచ్చింది లేదు, అన్నీ అబద్ధాలు. ఆ తర్వాత నేను అప్పుడు కూడా కొంచెం ఎమోషనల్గానే మాట్లాడేవాడిని. అలా మా కాలేజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను. డిగ్రీ కాలేజ్ ఏమంటే మీరు చెప్తున్నారు కానీ అంతగా ఎక్కట్లేదండి అని అనేవాడిని. అంటే వాళ్ళలో లేదు లోపం, నేను అసలు విన్సేస్తే కదా. సో అలాసరికి సర్లే సెకండ్ ఇయర్ చూద్దాం, థర్డ్ ఇయర్ చూద్దాం అనుకున్నారు. అమ్మతోడు 2 సంవత్సరాలు చదివానండి నేను. వీళ్ళు నన్ను గట్టిగా పడతారనేసి. సో చదివింది తక్కువ, కానీ చదివితే చాలా బాగా చదివేవాడిని. సో చదవకుండానే ఇంత జ్ఞానాన్ని తెచ్చుకోగలిగారు. చదివితే కాదు ఫెయిల్ అయ్యాను అన్నారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అలా ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యి ఉంటే అయ్యో 10th ఫెయిల్ నా కొడుకులు ఈ భూమి మీద ఉండరు. సో ఇంత జ్ఞానోదయం నాతో పాటు మా జీవన్ కానీ మా బ్యాచ్ అంతా వేరే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అన్ని పాస్ చేశారు, ఫ్యాషన్ డిజైనింగ్ వరకు చదువుకున్నాను సార్. రేపు అయితే ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉంటారు, సర్టిఫికెట్ చూడాల్సిన పని లేదు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ సుహాస్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సుహాస్ గారు, మాకు తెలుసు మీరు అలా చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి అది ఎప్పుడో అన్నది మాకు తెలియదు, కానీ కాలేజ్ టైంలోనా లేకుంటే ఎలా జరిగింది అన్నది? నా పెళ్ళ మీకు ఆవిడ పరిచయం అవ్వడం కాలేజ్ టైం నుంచా లేకుంటే ఎలా? కాలేజ్ డిగ్రీ అప్పటి నుంచి అండి. ఓకే, సో చదువుకుంటూ అలా ప్రపోజల్ చేశారా, లేదంటే మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ అని ఏంటి? లాస్ట్ బెంచ్ అన్న, ఫేస్ చూస్తే ఫస్ట్ బెంచ్ అని ఎవరు చెప్పిన నంబర్ ఎవరు. ఓకే, సో అలా మీరు కూడా మెస్లో ఫైట్లు అవన్నీ చేసేవాళ్ళ, లేదంటే అప్పుడు కూడా ఇలానే సైలెంటా? అంటే డిగ్రీలో అంటే ఎవరు సైలెంట్గా ఉండరు. బట్ ఓకే, ఎప్పుడో డిగ్రీ కదండి, ఎందుకు ఆ డిగ్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఇంటర్ 4 years అనుకుంటా, అదొకటే ఫెయిల్ అయ్యాను, మిగతా అన్ని పాస్ అయ్యాను. నైస్, థ్యాంక్ యూ. సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా తర్వాత చదువులో అలా ఫెయిల్ అయినా తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్స్ అవుతారని చాలా మంది నిరూపించారు. ఏమోనండి, నాకు అలా అటు చూస్తారేంటి, ఆయన ఎందుకు అందిస్తారు?
అంటే ఏంటి క్వశ్చన్ అసలు? క్వశ్చన్ మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ స్టూడెంటా? సో ఇలాంటి తుంటర పనులు లాస్ట్ ఏమైనా నుంచి చేశారా? తుండ్రోబండ్లు చేసామండి. ఇంటర్మీడియట్లోనే ఫిబ్రవరి 14th అప్పుడు మాది చైతన్య నేను మ్మ్. విజయవాడలో ఫిబ్రవరి 14th రోజు మా బ్యాచ్ అందరూ కనపడకపోతే వీళ్ళకి లవర్స్ ఉంటారేమో అని అనుకుంటారని మేము విజయవాడలో ఓషన్ పార్క్కి వెళ్ళి ఎగ్గొట్టి మళ్ళీ సైకిల్స్ తీసుకోవడానికి కాలేజీకి వస్తే అందరు ఫాదర్స్ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కాలేజ్ ఎగ్గొట్టలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.